బైబిల్లో చేతబడి గురించి రాసుందా? అవును, బైబిల్లో ఈ దయ్యపు శక్తుల గురించి చాలాసార్లు రాసుంది. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 10వ వాక్యంలో పెద్ద లిస్ట్ ఉంటుంది. అవేంటంటే, తన కుమారునైనను కుమార్తెనైనను అగ్నిగుండం దాటించు వాడినైనను, శకునము చెప్పు సోదిగాడినైనను, మేఘ శకునములను చెప్పువాడినైనను, సర్పశకునమును గూర్చి చెప్పువాడినైనను, చిల్లంగివానినైనను, మాంత్రికునినైనను, ఇంద్రజాలకునినైనను, కర్ణపిశాచిని అడుగువానినైనను, దయ్యముల యొద్ద విచారణ చేయవాడైనను సరే అని ఇలా పెద్ద లిస్ట్ చెప్పి ఇశ్రాయేలీల దేశంలో వీళ్ళ ఉండకూడదు అని దేవుడు చెప్తారు. ఇంకా పాత నిబంధనలో చూస్తే సౌలు కర్ణపిశాచి పట్టిన దాని దగ్గరికి వెళ్ళి సమూయేలును రప్పించమని అడుగుతాడు. ఇంకా కొత్త నిబంధనలో పౌలు పుతోను అనే దయ్యం పట్టిన పిల్లను విడిపిస్తారు. యేసయ్య కూడా సేన అనే దయ్యాలు పట్టి సమాధుల్లో ఉండేవాడిని విడిపిస్తారు. వీటన్నిటిని బట్టి చూస్తే దయ్యాలు ఉన్నాయి, ఇంకా వాటిని అదుపు చేసే విచ్ క్రాఫ్ట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ సాతాను సంబంధమైన తంత్రాలు. కానీ దేవుని పిల్లలమైన మన మీద ఇవేమీ పనిచేయవు. ఎందుకో తెలుసుకోవాలనుందా? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం చదవండి.